గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందంలోని 3వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 4వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసభగవాన్ ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వాసిష్ఠాయ నమో నమః. ఈ ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మం కరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. మద్గురు సమద్గురుని కూడా ప్రార్థించుకున్నాం. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావణింతిమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సుఖయోగి అంటున్నాడు, చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజుకి, బహిరంతః పురద్వారః సర్వః పూర్వవదావృత తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలా సముద్యత. మహారాజా, పరీక్షణ్ మహారాజా, వసుదేవుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇదివరకులాగానే చెరసాల బయట ఉన్న ద్వారాలన్నీ కూడా మూసుకున్నాయి. తర్వాత పసి శిశువు యొక్క ఏడుపు వినపడింది. ఆ రక్షక భటులు మేలుకొన్నారు. అప్పటిదాకా మాయలో ఉన్నారు, స్పృహలో లేరు. ఇప్పుడు ఏడుపు వినపడింది వాళ్ళకి. తేతు తూర్ణముపవ్రజ్య దేవక్యా గర్భజన్మతత్ అచక్షుర్భోజరాజాయ యదుద్విగ్ర ప్రతీక్షతే. వెంటనే వాళ్ళు ఈ వార్తను భోజరాజైన కంసుడికి చేరవేశారు. ఆ వార్త కోసం ఎదురు చూస్తున్నాడు కంసుడు. సతల్పాత్ పూర్ణముత్థాయ కాలో అయమితి విహ్వల సూతిగ్రహమకాత్ పూర్ణం ప్రస్కలన్ముక్తమూర్ధజ. నన్ను చంపేవాడు జన్మించాడు అని అనుకుంటూ వెంటనే చిరాకుతో ఆ సూతికా గ్రహానికి పరిగెత్తాడు. తత్తరపాటుతో వెళ్తున్నాడు. కాళ్ళు తడబడుతున్నాయి, జుట్టుముడి విడిపోయింది. ఆ తర్వాత తమాహ భ్రాతరం దేవి కృపణా కరుణం సతి స్నుషేయంతవ కళ్యాణాస్త్రియం మాహంతుమర్హసి. బహవో హింసిత భ్రాత శిశవ పాపకోపమా త్వయా దైవనుసృష్టేన పుత్రికైకా ప్రదీయత. అప్పుడు వాడిని చూడంగానే దేవకి అన్నది, ఓ సోదరా, ఎప్పుడూ నా శుభాన్నే కోరుతావు. నువ్వు అనుకున్నట్లుగా కొడుకు కాదు పుట్టింది, కూతురు పుట్టింది. ఇది నేను మేనకోడలు కాబట్టి ఆడదాన్ని చంపకూడదు కదా, స్త్రీ హత్యకు పాల్పడవద్దు. ఈ విధంగా చూడు ఎంత చూడముచ్చటగా ఉందో అమ్మాయి. ఎంతోమంది శిశువుల్ని నా కర్మ కొద్ది పోగొట్టుకున్నాను, విధివశాన పోగొట్టుకున్నాను. అంటే నువ్వు చంపావని చెప్పకుండా ఇది మగ శిశువు కాదు కదా అన్న, దీన్నైనా నాకు దక్కనివరా. నీకు చాలా ప్రియమైన సోదరిని కదా నేను. నన్వహంతే హ్యవరజాదీనాహత సుతా ప్రభో ధాతుమర్హసి మందాయ అంగే మాం చరమాం ప్రజాం. గర్భశోకంతో ఉన్న దీనురాలని కదా నేను, దురదృష్టురాలనైనా నాకు ఈ చివరి సంతానం ఇది, దీన్ని విడిచిపెట్టు అని కోరింది. రేపు మనం 7వ భాగం నుండి కొనసాగుతాం. రేపు మనం మరొక భాగంలో, అంటే ఇది 30వ భాగం చెప్పుకున్నాం, 31వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణ శ్రీ